నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. విన్నపాలన్నీ పరిశీలిస్తున్నాం. ప్రజా దర్బార్ వినతి పత్రాలపై లోకేష్ స్పందన. జూనియర్ డాక్టర్ గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు. ఎయిమ్స్ విద్యార్థుల ర్యాలీ. మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు. తెలకపల్లి రవి మనసులో మాట. కలకత్తా ఆర్జీకర్ కాలేజ్ ఘటనకు నిరసనగా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఓ రిపోర్ట్. కలకత్తా ఆర్జీకర్ కాలేజ్లో జరిగిన దుర్ఘటనకు నిరసనగా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సదరు కలకత్తా మెడికల్ కాలేజ్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. విధులు నిర్వహిస్తూ విశ్రాంతి కొరకు వెళ్లిన జూనియర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎయిమ్స్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడారు. ఈ క్రైమ్ అనేది ఓన్లీ విమెన్కే అని కాదండి, డాక్టర్స్ అనే కాదు, అసలు ఒక మనిషికి ఇలాగెలాగా సంభవిస్తుంది అనేది మేము అసలు ఫస్ట్ దిగ్భ్రాంతిలో ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా. సో దీనికి సంబంధించింది నేషన్ వైడ్ కూడా అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా కలిసి ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము. ఏదైతే మా ఆవేదన, మా ఆందోళన ఉన్నదో, అసలు కంట్రీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మేము ఒక పీస్ఫుల్ వేగానే ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా ఉద్దేశం ఏది కూడా పేషెంట్ సర్వీసెస్ కూడా ఆటంకంగా ఉందామని అయితే కాదు. సో ఏదైతే మా దిగులు ఉన్నదో, ఏదైతే మా క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఆన్సర్స్ కోసమే ప్రొటెస్ట్ ఒక మార్గంగా ఎంచుకున్నాం. సో మా డిమాండ్స్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే మొత్తం డాక్టర్స్ అందరికీ ప్రొటెక్షన్ కావాలి, ఆ యాక్ట్ తొందరగా రావాలని చెప్పి. అండ్ రెండోదేమో వచ్చేసి ప్రొటెక్షన్ ఫర్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్. మూడోదేమో వచ్చేసి ఎవరికైతే ఇలా అయ్యిందో, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ తొందరగా శిక్ష పడాలని. అండ్ ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఈ చనిపోయిన డాక్టర్ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ కూడా మంచిగా ప్రకటించాలని ఈ అన్నిటిని కోరుకుంటూ మేము ఇక్కడ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారో, రేప్ చేసినా కూడా సూసైడ్ అని చెప్పేసి విక్టిమ్ షేమింగ్ చేస్తున్నారో ఆ ప్రిన్సిపాల్ రిజిగ్నేషన్ ఇవ్వాలి. ఆ ప్రిన్సిపాల్ రిజిగ్నేషన్ ఇచ్చాక కూడా ఆవిడకి ప్రమోషన్ ఇచ్చి కౌన్సిల్ ప్రిన్సిపాల్ చేయడం ఇట్స్ వెరీ క్రూరల్ యాక్ట్ విచ్ వాజ్ డన్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అండ్ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ దాంతోపాటు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే కంపెన్సేషన్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి ప్రొటెక్షన్ అనేది కావాలి వాళ్ళ వర్క్ ప్లేస్లో. అండ్ వీ కన్సిడర్ హర్ నాట్ ఏ డాక్టర్, డ్యూటీ డాక్టర్, వీ కన్సిడర్ యాజ్ అ మ్యాటర్ హూ డైడ్ ఆన్ డ్యూటీ. అండ్ we were supporting the FODA, Federation of Resident Doctor Association. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దీని మీద మొత్తం తనిఖీ అనేది చాలా కరెక్ట్, నిజాయితీగా జరగాలని, కరెక్ట్ న్యాయం జరగాలని మేము ఈరోజు ఇలా ధర్నా చేస్తున్నాము. తర్వాత ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని కరెక్ట్గా శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఏదంటే వైద్యులని వారి కర్తవ్య స్థలాల్లో క్షేమంగా ఉంచడానికి 2019లో మొదలుపెట్టారో దాన్ని పాస్ చేయాలని, ఆ బిల్ పాస్ చేసి దీనికి కరెక్ట్ శిక్షలు అమలు చేయాలని, ఇది క్రైమ్గా కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాము. This is clearly a rape case. We request the central government to assign someone so as to look into this, so as to investigate into this and bring out the reality, so as to ensure that we doctors who are trying to protect others is also protected. Because how is any PG student anymore supposed to go out, do a night duty and expect herself to be safe? How are we supposed to work without any fear in our mind, help others without fear for ourselves, for our own lives? If this is being shoved away, if this is not being taken care of, how is any of us supposed to believe in our central government that we voted for, that we bought into life, that we want to support?
हम चाहते हैं कि तत्काल रूप से उस घटना के ऊपर पूरा देश अपना ध्यान दे। हम चाहते हैं कि सीबीआई जांच हो उस केस की और ये एक उदाहरण बने, जैसे कि निर्भया केस 2012 में एक उदाहरण बना था, जिसके बाद से औरतों की सुरक्षा पे ध्यान दिया गया था। हम चाहते हैं कि ये डॉक्टरों की सुरक्षा के लिए एक बहुत ही महत्वपूर्ण केस है और पूरा देश इसमें शामिल हो। केवल चंद मेडिकोस, चंद डॉक्टर्स जो इसके लिए सपोर्ट में आ रहे हैं, सिर्फ उतना काफ़ी नहीं है, पूरा देश सामने आना चाहिए, क्योंकि आज ये एक लड़की के साथ हुआ है, कल ये किसी के भी साथ हो सकता है। सिर्फ इसको कोलकाता तक सीमित रखना बिल्कुल अन्याय होगा। तो हम चाहते हैं, आपकी टीवी के माध्यम से हम चाहते हैं कि पूरा देश हमारे साथ आए, कैंडल मार्च करे, हमारे साथ इस उत्पीड़न के खिलाफ खड़ा। ఇదిలా ఉండగా కలకత్తాలో వైద్య విద్య చదువుతున్న పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి హత్యను ఖండిస్తూ మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యాన బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెల్త్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, నూతక్కి రామచంద్రపురం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ చంటి ప్రియాంక, ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ జగదీష్, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ రష్మిత, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ విజయ్, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సుభిక్ష, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ డాక్టర్స్ అందరికీ మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము. అండ్ ఈ జస్టిస్ వచ్చే వరకు ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి త్రూ అవుట్ ఇండియా. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలండి. దాంతోపాటు మా ఈ నైట్ డ్యూటీస్ చేసే ఫీమేల్ డాక్టర్స్కి అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో వాళ్ళందరికీ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా బలంగా ఉండేలాగా కూడా మీరు అందరూ డెసిషన్ తీసుకోవాలి. ఇది నిర్భయ 2 కేసు లాగా జరిగింది. ఒకటి ఆల్రెడీ మనకి తెలుసు నిర్భయ కేసు ఎలా జరిగిందో ఢిల్లీలో. రేపు చేయటం, ప్రాణం చేయటం, డ్యూటీలో ఉండడం ఎంత ఘోరం అంటే ఇది అమానవత్వం అన్నమాట. మృగాల్లాగా ప్రవర్తించడం చాలా బాధాకరము. మేము చాలా దిగ్భ్రాంతి చెంది చాలా ఇబ్బంది, చాలా చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఇలాంటి పరిస్థితి ఈ సమాజంలో జరగటము ఎంతో ఘోరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. స్త్రీలకు మరియు ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హెల్త్ ప్రొఫెషనల్ అందరికీ కూడా మనోధైర్యాన్ని కలుగజేసి మరి ఈ యొక్క దిగులు, చింతన ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడేటట్టుగా మరి మోరల్ సపోర్టు మరియు రక్షణ, భద్రత కల్పించవలసిందిగా భారత ప్రభుత్వం వారికి మరి మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు తెలుసా, దేశ ప్రధాని ఇండిపెండెన్స్ డే సందేశాన్ని అందించే వేదిక ఎర్రకోటను ఎవరు నిర్మించారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. దేశ ప్రధాని ఇండిపెండెన్స్ డే సందేశాన్ని అందించే వేదిక ఎర్రకోటను 15వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి నిర్మించారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాస ప్రాంగణంలో బుధవారం ప్రజా దర్బార్ కొనసాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న ప్రజా దర్బార్కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. తమ కష్టాలను విన్నవించారు. భూ ఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ రాధాకృష్ణమూర్తి మంత్రి నారా లోకేష్కు అందజేశారు. దీంతో పాటు ఆగస్టు 15న గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్న మంత్రి నారా లోకేష్కు మంగళగిరి ఎంఆర్ఓ ఆహ్వాన పత్రికను అందజేశారు. గత వైకాపా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా తన డిప్లొమా సర్టిఫికేట్లు నూజివీడు పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఉండిపోయాయని, ఉన్నత చదువుల కోసం సర్టిఫికేట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చిల్లపల్లి జగదీష్ విజ్ఞప్తి చేశారు. పీజీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన వి వేణు విజ్ఞప్తి చేశారు. కాజ గ్రామంలో ఉన్న తన 20 సెంట్ల వ్యవసాయ భూమిని అడంగల్ 1Bలో నమోదు చేయాలని మోదుగుల శేషుబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్లో పీజీ అడ్మిషన్ల కల్పనకు చర్యలు తీసుకోవాలని కళాశాలకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాలేజ్లో సిబ్బంది కొరత కారణంగా నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి ఈ ఏడాది పీజీ అడ్మిషన్లను రద్దు చేసిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పీజీ చదవడం ఖర్చుతో కూడుకున్నదని, మన ప్రాంతంలోని కాలేజ్లోనే పీజీ అడ్మిషన్లు కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నేను, నాది అనే భావనను విడిచిపెట్టడం ద్వారా వెతుకులాట లేని నిజమైన సంతోషాన్ని పొందగలం. బౌద్ధ ధర్మం. మంగళగిరి 27వ వార్డు కబేలా రోడ్లోని చేనేత మగ్గాల షెడ్లోని చేనేత కార్మికులకు విజయవాడ సేవాభారతి ట్రస్ట్ ఆధ్వర్యాన కార్మిక మగ్గాలను కాళ్లతో తొక్కకుండా మగ్గాలకు ఉపయోగించే యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవాభారతి ట్రస్ట్ ప్రతినిధి రాజ్ కుమార్, విజయవాడ సేవాభారతి ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ సుధా, నవీన్, స్థానిక ట్రస్ట్ ప్రతినిధి గోలి రామారావు, చేనేత ప్రముఖులు ఊట్ల వెంకట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇది నేయటం, బట్టలు తయారు చేయటం చాలా పెద్ద పని. ఇది వాళ్ళకి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు 6-7 గంటలు, 8 గంటలు, 10 గంటలు చేయవలసి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ మెషిన్ వల్ల తేలిగ్గా ఎక్కువ నొప్పులు కలగకుండా త్వరలో ఆ పని 8 గంటలు చేసేది గంటలో 2 గంటల్లో అవటం అట్లాంటివన్నీ జరుగుతాయి. ఆ విధంగా ఉండటానికి మనం ఇక్కడే కాకుండా విజయవాడలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలామందికి అవసరం అవుతుంది. ఆ విధంగా మెషిన్లు తయారు చేసి వాళ్ళని నేర్పించడం దగ్గర నుంచి శివకుమార్ గారు ఏర్పాటు చేశారు. ఇది కనిపెట్టారు, దాన్ని వారు చూపిస్తారు. ఇది అందరికీ ఉపయోగపడి వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ దీన్ని సప్లై చేసి వాళ్ళ ఆర్థికంగా కూడా బలపడి బాగుంటారని మా ఆశ. కార్మికులు కష్టపడుతున్నారండి. చేతులతో కాళ్ళతో చేసే ఇది పర్టికులర్గా కాళ్ళతో వరకు. అందుకని మోదా పెడల్ లిఫ్టింగ్ మెషిన్ అని శివకుమార్ గారు దాన్ని ఇన్నోవేట్ చేసి దాన్ని తీసుకొచ్చారు. అక్కడే స్టార్టప్ కంపెనీ కింద. దీనివల్ల కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే మెకానిక్ కాబట్టి కాళ్ళతో తొక్కక్కర్లేదు. తర్వాత ఎక్కువసేపు కూడా చేయగలరు. ఇదివరకు ఎక్కువసేపు చేయాలనుకున్న కాళ్ళ నొప్పులతో ఆపేస్తారు కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు చేస్తే దానివలన ఆర్థికంగా కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఖాళీ ఉందనుకోండి వేరే పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఉద్దేశంతో మెయిన్గా ఇది ఈ చేనేత కార్మికులకి ఇవ్వాలనే ఆశయంతో ఇక్కడ మంగళగిరిలో స్టార్ట్ చేశాము. మొత్తం వీలైనంత వరకు ఎంత చేయగలిగితే అంత చేయాలనే ఉద్దేశం ఉంది. ప్రస్తుతానికి 100 పెట్టాము టార్గెట్. ఇది పాంకోళ్ళు కాళ్ళు నొప్పులు ఉండి కాళ్ళు వాసి నీరు చేరి కొంతమందికి నేలైపోతున్నారు. ఆ ఉద్దేశంతో శివకుమార్ అనే టెక్నీషియన్ ఇది కొత్తగా కనిపెట్టాడు. ఈ మిషన్ ద్వారా మన వాళ్ళకి తక్కువ టైం తీసుకొని పెయిన్స్ కానీ ఇంకేదైనా కాళ్ళ నొప్పులు కానీ ఉంటే ఇవన్నీ రాకుండా ఉండే ఉద్దేశంతో సేవాభారతి వారు మన వ్యూవర్స్కి 15 మందికి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. మా వ్యూవర్స్ తరఫున సేవాభారత్ ట్రస్ట్ వారికి మరియు విజయవాడ నవీన్ గారికి, సేవాభారత్ ట్రస్ట్ నవీన్ గారికి, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు గారికి, డాక్టర్ సుధా గారికి, ఇంకా కొంతమంది పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు రాజు కుమార్ గారికి, వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపు. మంగళగిరి టిప్పర్ల బజార్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యాన స్టాప్ డయేరియా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సఫాయి అప్నా బీమారీ బాగో అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా దోమల నివారణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా ఇంటింటికి డైలీ పాటిస్తూ ఉన్నాము. అట్లాగే దోమలు, దాని వ్యాప్తి నివారణ, దాని వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ ప్రజలందరూ కూడా మా పట్టణ నగరపాలక సంస్థ వారికి సహకరించి ఇకపై దోమల నుండి వ్యాపించే వ్యాధుల నివారణకు మీరు సహకరించి అలాంటి వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు వగైరా, డయేరియాలు వగైరా వ్యాధులను మనం సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు అని గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు జంగాల వెంకటేష్ అన్నారు. ఈ మేరకు పాతూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉండవల్లి మన చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీస్ ఎదురుగా గత ప్రభుత్వంలో జరిగినట్టుగా అన్నా క్యాంటీన్ని అదే స్థానంలో నెలకొల్పటం, అలాగే నొలకపేట అన్నా క్యాంటీన్ నెలకొల్పటం, మంగళగిరిలో కూడా ఒక అన్నా క్యాంటీన్, రేపు మంజూరైన 100 అన్నా క్యాంటీన్లో మంగళగిరి నియోజకవర్గంలోనే 3 అన్నా క్యాంటీన్లు రావటం నిజంగా మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మిగతా పురపాలక సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలందరూ ఈ ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ని ఖచ్చితంగా గమనించాలని మనం కోరుకుంటున్నాం. 5 రూపాయలకి ఈరోజు ఏమీ దొరకని పరిస్థితి. ఈ భోజనం అంటే బాగా అత్యంత హైజీనిక్గా శానిటరీ స్టాండర్డ్స్ని హరే కృష్ణ వాళ్ళకి ఈ టెండర్ని ఇవ్వడం, హరే కృష్ణ వాళ్ళు దీనికోసం ఈ అన్నా క్యాంటీన్ల కోసమే దాదాపు 22 కోట్ల రూపాయల ఈ ఆహారాన్ని తయారు చేసే కేంద్రాన్ని ప్రత్యేకంగా శానిటైజేషన్తో హైజీన్తో ఏర్పాటు చేయటం ఎంతో శుభపరిణామం. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో గుంటూరు పార్లమెంట్ టీడీపీ పద్మశాలి సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన బాలబాలికలకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, అన్నం నాగబాబు, వాకా మాధవరావు, గోపాల రాఘవ, కొల్లి వేణు, ఒడిశా నరేష్, ఉడతా కోటేశ్వరరావు, ఆకురాతి లక్ష్మణ్, దామర్ల హరిమోహన్ రావు, నాగరాజు, లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ ప్రతినిధులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చిన్నారులకు ప్యాడ్స్ అలా కాకుండా పెన్నులు కూడా అందించడం కూడా జరుగుతుంది. అట్లాగే శ్రీ నారా లోకేష్ గారు గతంలో చెప్పినట్టుగానే బుకేలు, శాల్వాలు తప్పించి పుస్తకాలు అందించమని చెప్పేసి తెలియపరిచారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితోనే ఈరోజు శ్రీనాశ్రమంలో నేను ఈరోజు కార్యక్రమం అనేది పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని కూడా మీకు తెలియపరుస్తున్నాను. నారా లోకేష్ గారి స్ఫూర్తితోనే నేను ప్రతి అడుగు కూడా నారా లోకేష్ గారి స్ఫూర్తితోనే అడుగు వేస్తానని కూడా ఈ విధంగా తెలియపరుస్తున్నాను. లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు తరాల వారికి కూడా మీ ఆశలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి, మన రాష్ట్ర అభివృద్ధి కోసము, పిల్లల యొక్క కృషికి, విద్యార్థుల కోసం కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడాను రాష్ట్రంలో ఉన్నోళ్ళంతా కూడాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ సహకరించాలని, ఇలానే స్ఫూర్తిదాయకంగా జొన్నదలో షైన్ ఆనంద శరణాలయంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో మరి గుంటూరు పార్లమెంటరీ పద్మశాలి సాధికార కమిటీ సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ గారు మరి పేద పిల్లలకి అండగా ఉండి బుక్స్, బ్యాగ్స్, ప్యాడ్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వడ్డేశ్వరం ఆక్టోపస్లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన కె రామచంద్రమూర్తికి సర్వీస్కు గుర్తింపుగా సెంట్రల్ హోంశాఖ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు ప్రకటించింది. మందడం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా మందడం సెక్టార్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం సెక్టార్ సూపర్వైజర్ కె సీతారామమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, పిల్లలందరినీ బడిలోకి చేర్పించాలని, చదువుకునే వయసులలో పిల్లలు బయట తిరగకూడదని, బాల్య వివాహాలు అరికట్టాలని కొన్ని సూచనలు చేస్తూ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారి ఎన్ వనజ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల, పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్ల వెదగాలి, జీవించాలి, చదివించాలి, మధ్యలో డ్రాప్అవుట్ లేకుండా చూసే బాధ్యత కూడా మనందరిదేను. మనం కూడా ఈ సమాజంలోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుతూ ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనంత సహకారాన్ని ప్రజలకు అందించాలి. అదేవిధంగా పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు సమాజం కూడా మారుతూ ఉంది. మారుతున్న సమాజంతో పాటుగా ఆడపిల్లలు ఈ ఫోన్ ప్రపంచంలో పడిపోయి వాళ్ళ చదువులు మధ్యలోనే డ్రాప్అవుట్స్ లాంటివి ఉంటున్నవి. ఆ డ్రాప్అవుట్స్ లేకుండా కూడా మనం ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నామో మన చైల్డ్హుడ్ నుంచే, మన అంగన్వాడీ ప్రాథమిక నుంచే పిల్లల బడి మానవేతను తగ్గించి
వాళ్ళందరూ సరైన మార్గంలో వెళ్ళేటట్లుగా చూసుకొని ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళని స్కూల్లో చేర్పించే విధంగా మన వంతు మన కృషి చేస్తారు అని చేయాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్ల మ్యారేజ్ జరగాలి. బాయ్స్కేమో 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ జరిగేటట్లుగా చూడాలి. మధ్యలో బాల్య వివాహాలు అనేది కూడా లేకుండా చూడటం వల్ల కూడా ఆడపిల్ల అనేది మనము ఆ పిల్ల ఎదుగుదలకు కూడా తోడ్పడిన వాళ్ళం అవుతాము. పాతకాలం నాటి బెజవాడ పట్టణం నేడు విజయవాడ నగరంగా విరాజిల్లడానికి డాక్టర్ టీవీఎస్ చలపతిరావు కృషి ఎంతో ఉంది. కొన్ని ముఖ్యమైన వివరాలను నేటి చరిత్ర పుటల్లో తెలుసుకుందాం. ఆనాటి బెజవాడ నగరంలో ఆది వైద్యుడు డాక్టర్ తెన్నేటి వెంకట శేషాచలపతిరావు మురికివాడలో మెరుగైన వైద్యం, చీకటి గుడిసెలో నిండు వెలుగులు, మండు వేసవిలో మంచినీళ్లు, నగర ప్రజలకు తొలి ఆర్టీసీ బస్సు సౌకర్యం, మురికివాడల సుందరీకరణ, పారిశుద్ధ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యాబోధన, నిరుపేద మహిళలకు జీవనోపాధి, ఇంకా అనేక స్వీయ ప్రణాళికా సంస్కరణలతో బెజవాడ ప్రజల ఆత్మబంధువుగా, రాజకీయ దురంధరుడుగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన ఉదాత్తుడు డాక్టర్ టీవీఎస్ చలపతిరావు. పరవళ్లు తొక్కుతూ బిలబిల పారే కృష్ణమ్మ ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన జీవితం, నాయకత్వం నాటి బెజవాడ, నేటి విజయవాడ నగర చరిత్రలో సుస్థిరంగా లిఖించబడిన ఓ సువర్ణాధ్యాయం. బెజవాడ మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్గా, ఆపై 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి కార్మిక, కర్షక సంఘాలకు, వైద్యుల సంఘాలకు, విద్యుత్తు, పోస్టల్ సంఘాలకు నాయకత్వం వహించిన అజాత శత్రువు, బీదల ఆప్తుడు డాక్టర్ టీవీఎస్ చలపతిరావు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న బెజవాడలో 2 పర్యాయాలు అంటే 1962 నుండి 1972 వరకు శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ చలపతిరావు. కృష్ణా జిల్లా తెన్నేరు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 1911లో ఆయన జన్మించారు. ఆచార వ్యవహారాలతో పాటు నరనరాన దేశభక్తిని అలవర్చుకున్న యువకుడు డాక్టర్ టీవీఎస్ ఎంతో ఇష్టంగా, పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించి అప్పటి మద్రాసు పాలిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1936లోనే సొంతంగా రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించి గొప్ప పేరు గడించారు. ఓ ప్రక్కన వైద్య వృత్తిని చేస్తూనే అనేక సమస్యలతో ఉన్న బెజవాడ ప్రజలకు సేవలు అందించేందుకు చలపతిరావు నడుం బిగించారు. 1939లో బ్రిటిష్ వారి పరిపాలనలో బహుబలీయంగా ఉన్న జస్టిస్ పార్టీకి ధీటైన పోటీ ఇచ్చి అనూహ్యంగా మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రణాళికాబద్ధమైన పనితీరుతో తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేసి సఫలీకృతులయ్యారు. ప్రజాపాలన పట్ల ఆయనకు ఉన్న విశేష పరిజ్ఞానం, రాజకీయ చతురతను గుర్తించి 1947లో అందరి మద్దతుతో బెజవాడ మున్సిపల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారతావనిలో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ టీవీఎస్ చలపతిరావు. పున్నమ్మ తోటలో ఆల్ ఇండియా రేడియో కేంద్రం ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయానికి శ్రీకారం చుట్టడం ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఆయన హయాంలోనే ఏర్పాటు చేశారు. మురికివాడల్లో నివసించే నిరుపేదలకు శాశ్వత గృహాలు ఏర్పాటు చేశారు. గాంధీనగర్లో మున్సిపాలిటీ ఉద్యోగులకు ఉచితంగా ఇళ్ల స్థలాన్ని కేటాయించారు. ఫార్మా రంగంలోనే పేరున్న సిరీస్ ఫార్మాస్యూటికల్ సంస్థ విజయవాడలో ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చిన జిఎస్ రాజుకు అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. 1952-53 మధ్య కాలంలో బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగరంలో భూగర్భ మురికినీటి పారుదల సౌకర్యం కావాలని దానికి సంబంధించిన ప్రణాళికను డాక్టర్ తెన్నేటి తయారు చేసి అప్పటి అవిభక్త మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారికి పంపగా ఆయన వెంటనే ఆమోదించి కావాల్సిన నిధులను మంజూరు చేశారు. ఇదే కాలంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా, ఛాంబర్ సెక్రటరీగా చేపట్టిన అభివృద్ధికి, స్థానిక సంస్థల పరిపాలనా దక్షతకు, నగర నిర్మాణానికి అద్భుతమైన ప్రణాళికను రూపొందించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్ గౌరవ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. ఆయన అందించిన సేవలకు స్థానిక సంస్థల స్వపరిపాలన తీరుని గుర్తించిన అమెరికా ప్రభుత్వం డాక్టర్ టీవీఎస్ను అక్కడ స్థానిక సంస్థల స్వపరిపాలన విధానాన్ని అధ్యయనం చేయవలసిందిగా ప్రత్యేకంగా
డెట్రాయిట్కి ఆహ్వానించింది. వైద్యం, రాజకీయం, ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్యం, క్రీడలు, రచనాభ్యాసంగాలపై ఎంతో మక్కువ, ఇలా అన్నింటినీ సమపాళ్లలో స్వాగతించేవారు. ఆ అభిరుచితోనే డాక్టర్ చలపతిరావు ప్రజాసేవ అనే రాజకీయ వారపత్రిక, తెలుగులో మున్సిపల్ సమాచార్, ఇంగ్లీష్లో మద్రాస్ మున్సిపాలిటీ అనే త్రైమాసిక పత్రికను ప్రారంభించి వాటికి సంపాదకత్వం వహించారు. ఎంతో ఇష్టపడి చదువుకున్న వైద్య విద్యతో వేలాది మందికి ఆయన ఉదారంగా మెరుగైన వైద్య సేవలు అందించారు. 1937లో మొట్టమొదటి ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ టీవీఎస్ క్లినిక్ని, ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఎక్స్రే, డీప్ ఎక్స్రే, ఈసీజీ, ఐసీసీయూ, టీఎంటీ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు క్యాన్సర్కి చికిత్స కూడా చేసేవారు చలపతిరావు. ఐఏఎం విజయవాడ శాఖ ప్రెసిడెంట్గా, బెజవాడ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించారు. 45 సంవత్సరాల క్రితం డాక్టర్ టీవీఎస్ కన్నుమూశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని అటల్ జనసభ అధ్యక్షులు మైలా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. అక్రమంగా నిర్మాణాలని కూల్చివేయాలి తక్షణమే అని చెప్పేసి జిల్లా కలెక్టర్ని కోరటం జరిగింది. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధ్యత కలిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దేవస్థానం వాళ్ళ హస్తం ఉంది. భక్తులు వాళ్ళు ఫిర్యాదు చేసినా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు? కారణం మీ అస్త్రం ఉంది, దేవస్థానం అస్త్రం తప్పనిసరిగా ఉంది. వాళ్ళకు అక్రమ కట్టాలు కూర్చివేయాలని చెప్పేసి అటల్ జనసభ హెచ్చరిక చేస్తుంది దేవస్థానం అధికారులకి. పాత మంగళగిరి దుర్గానగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా ఈ నెల 16వ తేదీన ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని ఆలయ ప్రతినిధి ఇంటూరి దుర్గాప్రసాద్ తెలిపారు. కావున భక్తులు ఎవరి పూజా సామాగ్రి వారు తెచ్చుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని ఆయన అన్నారు.